హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్. ఈరోజు పనీర్ 65 చేస్తున్నాను. చూడండి, ముందుగా పనీర్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పనీర్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పనీర్ని కలుపుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. 1 స్పూన్ కారము, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ సరిపడా తీసుకున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. వీటిని మంచిగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. అది పన్నీర్ పీసెస్కి పట్టాలి కదా, కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నాను. చూడండి, పనీర్ వేసి మిక్స్ చేద్దాం. చూడండి, అలా అన్ని పీసెస్కి పట్టేలాగా చేసుకోవాలి. పనీర్ ఊరికే విరిగిపోతుంది కదా, విరిగిపోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇది ఇంకా మంచిగా పనీర్ పీసెస్కి పట్టడం కోసమని అలా వేసుకున్నాను. చూడండి, అది అలా పట్టేస్తుంది మంచిగా. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుందాం. పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకుందాం. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను. వేడైంది. పన్నీర్ వేస్తున్నా. ఇవి ఒకదానికొకటి అంటకుండా మంచిగా వేసుకుందాం నీట్గా. చూడండి, మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. చూడండి, ఫ్రై అవుతుంది. ఇది వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇంకా మిగిలినవి కూడా వేసుకుందాం, ఫ్రై చేసుకుందాం అలాగే. చూడండి, ఫ్రై అవుతుంది. చూసారు కదా. ముందుగా ఫ్రై చేసి పెట్టినవి కూడా యాడ్ చేసుకుందాం. అన్నీ కలిపి ఫ్రై చేసుకుందాం. చూడండి, మంచి కలర్కి వచ్చాయి కదా. ఇంకా ఫ్రై అయినాయి, తీసుకుందాం, పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు గ్రేవీ కోసం చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు గ్రేవీ కోసం ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. చూడండి, ఇవన్నీ వేయాలన్నమాట. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 1 ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి. చూసారు కదా. ఆయిల్ అయితే వేడయింది. వెల్లుల్లి వేసుకుందాం. ఫస్ట్ అయితే వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి ఫస్ట్. చూడండి, వెల్లుల్లి ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం.
పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఆనియన్స్ వేసాం కదా, చూడండి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేస్తున్నాను. చూడండి ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూడండి ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా కొంచెం కర్డ్ వేసుకుందాం. పెరుగు యాడ్ చేసుకుందాం గ్రేవీ కోసం. కొంచెం పెరుగు, బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేద్దాం. ధనియా పౌడర్, గరం మసాలా, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ పన్నీర్ పీసెస్ కోసం వేసాను సాల్ట్. ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసాను అన్నమాట. చూడండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదా, పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ అలా ఉండనివ్వండి. మంచిగా పీస్ మంచిగా కుక్ అవుతుంది, మెత్తగా అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. చూడండి మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు థిక్నెస్ కోసం కొంచెం అంటే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇంకా కుక్ అవనివ్వాలి కొంచెం. చూడండి కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేసాను అంతే. చూడండి థిక్గా అయిపోయింది కదా. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తిమీర చల్లేసుకుందాం చివరిగా. చూడండి చాలా మంచిగా ఉంది, వచ్చింది కదా. రెస్టారెంట్లో మనము ఎంతో టేస్టీగా తినే పన్నీర్ ఇలా ఇంట్లో కూడా మంచిగా చేసుకోవచ్చు. చూడండి పన్నీర్ 65 చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి మంచిగా డెకరేట్ చేసి పెట్టాను. చాలా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ 65 చేసుకోవడం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా అయిందంటే, చూడండి అది చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.